సాధారణంగా గ్రామదేవతలు ఒక గ్రామానికి మాత్రమే పరిమితమై ఉంటారు. ఆ గ్రామస్తులు మాత్రమే పూజలు చేస్తూ ఉంటారు. తమ గ్రామాన్ని ఆ తల్లియే కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుందని బలంగా విశ్వసిస్తూ ఉంటారు. అలాంటి గ్రామదేవత ఒక రాజ్యాన్ని రక్షించే శక్తి స్వరూపిణిగా నిలిస్తే, రాజులు సైతం తల్లిని తమ ఇలవేల్పుగా భావించి ఆరాధిస్తే ఆ అమ్మవారే కోలారమ్మ అవుతుంది. ఆ తల్లి కొలువైన కర్ణాటకలోని కోలార్ ఈ వారం దివ్యక్షేత్రం. భారతదేశంలో గ్రామదేవతల ఆరాధన ప్రాచీన కాలం నుంచి ఉంది. ఉత్తరాదిన, దక్షిణాదిన గ్రామదేవతలు అనేక పేర్లతో, రూపాలతో పూజలు అందుకుంటూ ఉంటారు. గ్రామదేవతల ఆలయాలు చాలా ప్రాంతాలలో చిన్నవిగా, ఓ మాదిరిగా కనిపిస్తాయి. కొన్ని చోట్ల మాత్రం ప్రధానమైన ఆలయాలుగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అలా రాజుల కాలం నుంచి ప్రసిద్ధి చెందినదిగా మనకి కోలారమ్మ ఆలయం కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలలో గ్రామదేవతలు ముత్యాలమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ, పోచమ్మ, తలుపులమ్మ ఇలా అనేక పేర్లతో పూజలు అందుకుంటూ ఉంటారు. గ్రామదేవతలను ఏ పేరుతో కొలిచినప్పటికీ వాళ్లంతా పార్వతీదేవి అంశావతారాలుగానే చెబుతుంటారు. అలా ఆ తల్లి కోలారమ్మ పేరుతో ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆ తల్లి కొలువైన కారణంగానే ఈ ప్రాంతానికి కోలార్ అనే పేరు వచ్చిందని చెబుతూ ఉంటారు. భోళాశంకరుడిగా అడిగిందే తడువుగా కోరిన వరాలను గుమ్మరించే గంగాధరుడు లోక కళ్యాణం కోసం అసురులను సంహరించడానికి రంగంలోకి దిగక తప్పలేదు. అలాగే అమ్మవారు కూడా అసుర సంహారం కోసం అనేక రూపాలను ధరిస్తూ వెళ్ళింది. అనేక నామాలతో కొలువై భక్తులను అనుగ్రహిస్తోంది. ఆది పరాశక్తి అయిన అమ్మవారు తన బిడ్డలను కాపాడుకోవడం కోసం గ్రామదేవతలుగా కూడా అవతరించింది. రూపం ఏదైనా, నామం ఏదైనా, ఆచార సంప్రదాయాలు వేరైనా అక్కడ ఉండి ఆరాధనలు అందుకునేది, అనుగ్రహించేది ఆ జగన్మాతనే. అలా ఆ తల్లిని ఇక్కడి వారు కొలిచే పేరే కోలారమ్మ. కోలార్లో బంగారు గనులు ఒక పక్కన, బంగారు కనులు ఉన్న అమ్మవారు ఒక పక్కననే చెప్పుకోవాలి. కోలార్ అనగానే బంగారు గనులు గుర్తొస్తాయి. మరోవైపున స్వర్ణయుగాన్ని తలపించే ఆధ్యాత్మిక కేంద్రాలు కళ్ల ముందు కదలాడతాయి. శైవ, వైష్ణవ శక్తి క్షేత్రాలతో సమానంగా గ్రామదేవతల ఆలయాలు వైభవంతో వెలుగొందడం ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఆలయాల జాబితాలో కోలారమ్మ ఆలయం తన ప్రత్యేకతను చాటుతూ ఉంటుంది.
ఆలయం ముఖద్వారం కనిపించగానే ఈ ఆలయం ఎంతటి పురాతనమైనదనే విషయం మనకర్థమైపోతుంది. 2వ శతాబ్దం నుంచి ఇక్కడ అమ్మవారు పూజాభిషేకాలు అందుకుంటుందని తెలియగానే ఆశ్చర్యపోనివారంటూ ఉండరు. ఒక గ్రామదేవత ఆలయం ప్రధానమైన శక్తిక్షేత్రాల స్థాయిలో అలరారడం, 2000 ఏళ్ల చరిత్రను కలిగి ఉండడం విశేషంగా అనిపించక మానదు. పొడవైన విశాలమైన బండరాళ్లతో నిర్మించిన ముఖద్వారం, ద్వారానికి ఎదురెదురుగా మలిచిన ఆటవిక స్త్రీల శిల్పాలు నయనానందాన్ని కలిగిస్తాయి. ఒక శిల్పం ధనస్సును ధరించి పొడవైన వాలుజడతో కనిపిస్తే, మరో స్త్రీ ఒక చేత్తో ధనుస్సును, మరో చేత్తో నెమలిని పట్టుకుని కనిపిస్తుంది. ఆ ద్వారానికి 3 వైపులా కూడా అడవి జంతువులను వేటాడి తీసుకుని వెళుతున్న సూక్ష్మ శిల్పాలు కనిపిస్తాయి. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెడుతూ ఉండగానే ఎత్తైన ఏకశిలా దీపస్తంభం కనిపిస్తుంది. సువిశాలమైన ఈ ప్రాంగణంలోనే మరో ద్వారమంటపం దర్శనమిస్తుంది. నాజూకైన నగిషీలతో తీర్చిదిద్దిన స్తంభాలపై సగర్వంగా నిలిచిన ఈ మంటపం తొలిచూపులోనే మనసును పట్టుకుంటుంది. ఇరువైపులా ఎత్తైన వేదికలను కలిగిన ఈ మంటపంలో రాజరాజ చోళ శిల్పచిత్రాన్ని చూడవచ్చు. ఏనుగులు, గుర్రాలతో కూడిన ఈ యుద్ధ దృశ్యంలో ఖడ్గాన్ని ధరించి శత్రువులపై విరుచుకుపడుతున్న రాజరాజ చోళ కనిపిస్తూ ఉంటాడు. చోళరాజులు నిర్మించిన ప్రాచీనమైన ఆలయాలను పరిశీలిస్తే ఆలయం నిర్మించిన రాజుల విగ్రహాలు ఆ ప్రాంగణంలో ఎక్కడో ఓ చోట ఏర్పాటు చేయడం మనకు కనిపిస్తుంది. అలాగే ఈ క్షేత్రంలో ఆలయ ముఖద్వారానికి ఒకవైపున రాజరాజ చోళ విగ్రహం కనిపిస్తుంది. చోళరాజుల వేషధారణ ఎలా ఉండేదనడానికి నిదర్శనంగా ఈ శిల్పచిత్రం కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇదే మంటపంలో మరోవైపున గండ్రగొడ్డలిని భుజాన వేసుకుని పరశురాముడు కనిపిస్తూ ఉంటాడు. పరశురాముడికి ఈ ఆలయానికి సంబంధం ఏమిటా అనే సందేహం కలగడం సహజం. జమదగ్ని, రేణుకాదేవి పుత్రుడే పరశురాముడు. ఒకానొక సమయంలో తండ్రి ఆదేశం మేరకు ఆయన తల్లి శిరస్సును ఖండిస్తాడు. ఆ తల్లి శిరస్సునే జానపదులు రేణుకా ఎల్లమ్మగా పూజించుకోవడం మొదలయ్యిందని, గ్రామదేవతల ఆరాధన ఆ పరశురాముడి నుంచి ఆరంభమైందని అంటారు. పరశురాముడి కోరిక మేరకు అతని తల్లిని జమదగ్ని మహర్షి బ్రతికిస్తాడు. అయినా మాతృహత్యాపాతకం తనని వెంటాడుతోందని భావించిన పరశురాముడు ఆ పాపం నుంచి విముక్తిని పొందటం కోసం శివలింగాలను ప్రతిష్ఠిస్తూ అమ్మవారి ఆలయాలను నిర్మిస్తూ వెళ్ళాడు. అలా ఆయన ఈ క్షేత్రానికి రావటం, ఇక్కడి అమ్మవారికి ఆలయాన్ని నిర్మించడం జరిగిందని చెబుతారు. అందువలన భక్తులు ముందుగా పరశురాముడికి నమస్కరించుకుని ప్రధానమైన ఆలయంలోకి అడుగు పెడుతూ ఉంటారు.
ప్రధానమైన ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన తరువాతనే ఈ ఆలయం ప్రాచీన కాలం నుంచి ఎంతటి వైభవంతో వెలుగొందిందనేది అర్థమవుతుంది. చుట్టూ ప్రాకార మంటపాలతో ఈ ఆలయం గత చరిత్రను ఘనంగా చాటుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆలయ గోడలపై అలనాటి శాసనాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఒకప్పుడు ఇక్కడి అమ్మవారు కోలాహలమ్మగా పిలువబడిందని, ఆ తరువాత కోలారమ్మగా మారిందని ఈ శాసనాలు చెబుతాయి. ఏ ఏ రాజుల కాలంలో ఈ ఆలయం అభివృద్ధి చెందిందనేది ఈ శాసనాలు స్పష్టంగా తెలియచేస్తూ ఉంటాయి. గంగరాజులు తమ పాలనా కాలంలో కోలారును రాజధానిగా చేసుకుని మైసూరు, సేలం, కోయంబత్తూర్, త్రివేంద్రం ప్రాంతాలను పాలించారు. అమ్మవారికి గంగరాజులు ఆలయాన్ని నిర్మించినట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత 10వ శతాబ్దంలో మొదటి రాజేంద్ర చోళుడు ఇప్పుడున్న ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా చెబుతారు. ఇక 15వ శతాబ్దంలో విజయనగర రాజులు పునరుద్ధరించడం జరిగింది. ఇలా ఈ ఆలయం ఆయా రాజుల కాలంలో అభివృద్ధి చెందుతూ వచ్చింది. 17వ శతాబ్దంలో కోలార్ ప్రాంతాన్ని మరాఠీలు పాలించారు. ఆ తరువాత ఈ ప్రాంతం మైసూర్ రాజుల చేతుల్లోకి వెళ్ళింది. మైసూర్ రాజులు అమ్మవారిని తమ ఇష్టదైవంగా భావించి పూజించారు. తాము సాధించిన అనేక విజయాలకు కారణం కోలారమ్మ అనుగ్రహం కారణమనే బలమైన విశ్వాసాన్ని వాళ్ళు కలిగి ఉండేవారని అంటారు. తరాలు మారుతున్నా మైసూర్ రాజకుటుంబానికి చెందిన దంపతులు ప్రతి ఏడాది అమ్మవారి ఆలయానికి వచ్చి దర్శించుకొని వెళుతుంటారని, ఇప్పటికీ ఈ రాజకుటుంబీకులు అమ్మవారి పట్ల ప్రత్యేకమైన భక్తి శ్రద్ధలను కలిగి ఉంటారని అంటారు. ఇక ఈ పరిసర ప్రాంతాలలోని వారు కూడా అమ్మవారి అనుమతి లేకుండా ఏ శుభకార్యాన్ని మొదలుపెట్టరు. ఆ తల్లితో ఒక మాట చెప్పిన తరువాతనే ముఖ్యమైన పనులను మొదలు పెడుతూ ఉంటారు. ఈ ప్రాంతానికి చెందిన ఆడపిల్లలు పుట్టింటికి వచ్చినప్పుడు ఈ అమ్మవారిని దర్శించకుండా వెళ్లరు. అంతగా అమ్మవారు వారి జీవితాలను ప్రభావితం చేసింది. గర్భాలయంలో కోలారమ్మ మహిషాసురమర్దినిగా కనిపిస్తుంది. అష్టభుజాలతో కూడిన పార్వతీదేవి అంశావతారంగా భక్తులు ఈ అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. సింహం వాహనాన్ని అధిరోహించిన కోలారమ్మ త్రిశూలంతో మహిషాసురుణ్ణి మధిస్తున్న భంగిమలో కనిపిస్తుంది. భక్తులు అమ్మవారిని నేరుగా కాకుండా దర్పణంలో చూసేలా ఇక్కడ ఏర్పాటు చేశారు. అమ్మవారి ఉగ్రత్వానికి సంబంధించిన ఒక కథనం ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. మహిషాసురుడి ఆగడాలు ఎక్కువైపోవడంతో దేవతలు, మహర్షులు అమ్మవారికి పరిస్థితిని వివరిస్తారు. దాంతో అమ్మవారు మహోగ్ర రూపంతో మహిషాసురుడిపై విరుచుకుపడుతుంది. లోకకంటకుడైన మహిషాసురుణ్ణి సంహరిస్తుంది. ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న దేవతలంతా హర్షాన్ని వ్యక్తం చేస్తారు. అయితే అమ్మవారి ఉగ్రత్వం ఎంతమాత్రం తగ్గలేదు. దాంతో ఇంద్రాది దేవతలంతా పరమశివుడికి మనవి చేస్తారు. అమ్మవారిని శాంతింపచేసే ప్రయత్నంలో పరమశివుడికి కూడా ఇబ్బందులు తప్పలేదు. ఆ తరువాత ఆయన అమ్మవారిని శాంతింపచేస్తారు. ఆదిశంకరుల వారు అనేక క్షేత్రాలను పర్యటిస్తూ శ్రీచక్రాలను స్థాపిస్తూ కైంకర్యాలను నిర్దేశిస్తూ వెళ్లారు. చాలా శక్తి క్షేత్రాలలో అమ్మవార్లను ఆయన శాంత స్వభావమూర్తులుగా మార్చారు. అలాగే ఈ క్షేత్రంలోనూ అమ్మవారి ఉగ్ర స్వభావాన్ని ఆయన మార్చినట్టుగా చెబుతారు. ఒకసారి ఈ క్షేత్రానికి వచ్చిన ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారు ఉగ్ర స్వభావాన్ని కలిగి ఉండడాన్ని గమనించి
ఆమెని శాంతించడానికి తగిన ఏర్పాట్లు చేశారని చెబుతారు. ప్రాచీనమైన శక్తి క్షేత్రాలలో సప్తమాతృకల ప్రతిమలు తప్పకుండా కనిపిస్తూ ఉంటాయి. బ్రాహ్మి, ఇంద్రాణి, వైష్ణవి, కౌమారి, వారాహి, మహేశ్వరి, చాముండి సప్తమాతృకులుగా పూజలు అందుకుంటూ ఉంటారు. సప్తమాతృక రూపాలు ఆలయ ప్రాంగణంలో ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటాయి. కానీ ఈ ఆలయంలో సప్తమాతృకలు ఆలయంలో పూజలు అందుకుంటూ కనిపిస్తాయి. సాధారణంగా సప్తమాతృకలు ఏకశిలలపై వరుసగా మల్చబడి కనిపిస్తూ ఉంటారు. బ్రహ్మ నుంచి బ్రాహ్మణి, విష్ణువు నుంచి వైష్ణవి, మహేశ్వరుడి నుంచి మాహేశ్వరి, ఇంద్రుడి నుంచి ఇంద్రాణి, కుమారస్వామి నుంచి కౌమారి, చండి నుంచి చాముండ, వరాహరూపం నుంచి వారాహి ఆవిర్భవించారు. అంతటి శక్తిమంతమైన దేవతలు ఇక్కడ గర్భాలయంలో పూజలు అందుకుంటూ ఉండడం విశేషం. గ్రామదేవతలు తమ గ్రామాన్ని కనిపెట్టుకొని ఉంటారని, గ్రామదేవతల అనుగ్రహం వలన పాడి పంటలు వృద్ధి చెందుతాయని, కరువు కాటకాలు, అంటువ్యాధులు తమ దరిదాపుల్లోకి రావని అప్పట్లో ఆయా గ్రామస్తులు బలంగా విశ్వసిస్తూ ఉండేవారు. తాము ఏ పంట పండించినా తొలి పంటతో నైవేద్యాన్ని వండి అమ్మవారికి సమర్పించేవారు. ఇదే పద్ధతి ఇప్పటికీ కోలారమ్మ ఆలయంలో కనిపిస్తుంది. ప్రతి మంగళ శుక్రవారాలలో అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. విశేషమైన పర్వదినాలలో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. భక్తులు అమ్మవారికి చీరసారెలు సమర్పించుకుంటూ ఉంటారు. కోలారమ్మ తల్లి దయ వలన సకల సంపదలు, సౌభాగ్యసిద్ధి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఇక ఇదే ఆలయ ప్రాంగణంలో చేలమ్మ మందిరం కూడా కనిపిస్తూ ఉంటుంది. గర్భాలయంలో అమ్మవారి వెనుక పెద్ద తేలు రూపం కనిపిస్తూ ఉంటుంది. కన్నడలో చేలు అంటే తేలు అని అర్థం. ఇక్కడి అమ్మవారిని తేలు రూపంలో పూజిస్తూ ఉంటారు. పూర్వం ఈ ప్రాంతం చాళుక్యులు, చోళులకు యుద్ధభూమిగా ఉండేది. అనేక మార్లు వారి సైన్యాలు ఇక్కడ తలపడ్డాయి. ఆ యుద్ధాలతో ఇక్కడి నేల ఎర్రబడుతుంది. అందువలన ఈ ప్రాంతం నివాసయోగ్యం కాకపోవడంతో ఇక్కడ విషపూరితమైన క్రిమికీటకాలు సంచరిస్తూ ఉండేవి. ముఖ్యంగా విషపూరితమైన తేళ్లు ఎక్కువగా ఉండేవట. అందువలన ఆ తేళ్ల వలన తమ ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా తేలునే అమ్మవారి రూపంగా భావించి ఆరాధించడం మొదలుపెట్టారట. అప్పటి నుంచి తేళ్ల వలన వాళ్ళకి ఎలాంటి సమస్య లేకుండా పోయిందని చెబుతారు. చేలమ్మను విషకీటకాలకు అధిదేవతగా చెబుతారు. విష సంబంధమైన ఆపదల నుంచి బయటపడిన వారు ఇక్కడ వెండి తేలు ప్రతిమలను మొక్కుబడులుగా చెల్లిస్తూ ఉంటారు. మొక్కుబడి చెల్లించని వారికి తేలు రూపంలో వచ్చి ఆమె గుర్తు చేస్తుందనేది ఇక్కడి వారి నమ్మకం. ఈ ఆలయ ప్రాంగణంలో పురాతనమైన బావి ఒకటి ఉంటుంది. ఆ బావి నిండా తేళ్లు ఉంటాయని అంటారు. భక్తులు కానుకలుగా వెండి తేళ్లను, నాణేలను ఈ బావిలో వేస్తుంటారు. అలా వందల ఏళ్లుగా సమర్పిస్తూ వస్తున్న నాణేలు ఈ బావిలోనే ఉండటం విశేషం.
ఒకవైపున కోరిన వరాలనిచ్చే కోలారమ్మ, మరోవైపున విషబాధలను దరిదాపుల్లోకి రానియని చేలమ్మ. మహర్షులు స్తుతించిన మహాశక్తి రూపం, మహారాజుల అభ్యర్థనలు ఆలకించిన మహిమాన్విత స్వరూపం. అలాంటి అమ్మవారు కొలువైన కోలార్ను దర్శించడానికి ఆవగింజంత అదృష్టం ఉన్నా సరిపోతుంది. అమ్మవారి అనుగ్రహానికి మించిన ఐశ్వర్యం లేదనుకుంటే బ్రతుకు పండిపోతుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి బెంగళూరుకి బస్సు, రైలు, విమాన మార్గాలు ఉన్నాయి. బెంగళూరు నుంచి బస్సుల్లో కానీ, స్థానిక వాహనాలలో కానీ దివ్యక్షేత్రమైన కోలార్కి చేరుకోవచ్చు. తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.